హ్యాపీ బర్త్డే చిన్ను. హ్యాపీ బర్త్డే టు యు. ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ. ఇక్కడ ఆగు. సంవత్సరం తమ్ముని వెంట్రా ఇక చాలు. అందరూ ఎలా ఉన్నారు? ముందు చూపించినవన్నీ కూడా చిన్న చిన్న స్మాల్ క్లిప్స్ అండి. సో అవన్నీ ఎందుకు చూపించాను అంటే ఈ వీడియోలో ఏముందో మీకు కొంచెమైనా అర్థమవుతుందని చెప్పి అయితే చూపించాను. ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ కూడా వీడియో మీరు ఫుల్గా చూస్తే మీకే అన్నీ క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళు ఎవరు, అసలు ఏంటి, అసలు ఎన్ని కేక్స్ ఎందుకు కట్ చేసాము, ఇవన్నీ కూడా మీకే తెలుస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు మేము ముందు రోజు నైట్ అయితే కేక్ కట్ చేసాము. చిన్న క్యూట్ క్లిప్ అయితే ఫస్ట్ చూసేయండి. దా పిలుస్తుంది. చాలు ఎవరికి పిలుస్తుంది. ఈ చిన్న చిన్న క్లిప్స్ ఎందుకు చూసుకోవడం, ఇంకా అన్ని కంటిన్యూస్గా 1 by 1 అయితే చూసేయండి. ఓకే, ఫస్ట్ అయితే ప్రీవియస్ నైట్ది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే చిన్ను. చిన్ను హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చిన్ను. థ్యాంక్ యూ అనాలి. హ్యాపీ బర్త్డే చిన్ను. ఫస్ట్ మా పాపకి విషెస్ చెప్పిన తర్వాతనే మేమైతే కేక్ కట్ చేసామండి. ఫస్ట్ మీరు లేట్ నైట్ కేక్ అయితే కట్ చేసింది వీడియో మొత్తం చూసేసేయండి. ఇంకా మనం చాలా మాట్లాడుకుందాం, ఓకేనా? కట్ చేస్తారు మీరు అందరూ చేయండి. లేదు అన్నీ చేయాలి. చిన్న ఓదాలి అనుదమ్మా. కూర్చుంటే మీరు అందరూ మంచిగా ఉంటారు. పడండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. సంయుక్త. హ్యాపీ బర్త్డే టు యు. నువ్వు పాడుకో చిన్ను, నువ్వు పాడుకో. వెరీ గుడ్. వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే టు యు. తినమ్మా, కొంచెం తినే. కొంచెం పెట్టాలా, ఎక్కువ పెట్టాను. జస్ట్ పెట్ట, కొంచెం పెట్టే. ఆ చిన్న తల్లి అయితే చాలా హ్యాపీ అయిపోయింది. ఒకటి కేక్ తెచ్చినందుకు, ఇంకొకటి తనకి హెడ్ పైన ఆ క్లిప్ పెట్టినందుకు. సో చాలా హ్యాపీ అయిపోయిందండి. తనకి మేము డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్లో అయితే తనకి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పాము. సో అవన్నీ మీరు చూడాలంటే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను అవన్నీ కూడా షార్ట్స్లో పెడతా కాబట్టి. సో నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఏమేమి చేసామనేది చూసేద్దాం, ఓకేనా? నేనైతే ఎర్లీ మార్నింగ్ మా పాప లేవకముందే లేచి అయితే గుమ్మానికి పసుపు కుంకుమ అయితే పెట్టి కొంచెం ముగ్గులైతే వేసేసాను. అందులోనే మర్చిపోయాను. సరేలే, ఎన్నని గుర్తుపెట్టుకుంటాం మీరే చెప్పండి. అయినా సరే గుర్తొచ్చేసిందిలేండి. తర్వాత ఇంకా ఫాస్ట్గా అయితే చేసేసాను. అయినా ఇది చేసే లోపలే నా చింతలు కూడా లెగిసిపోయింది. ఇంకా నా పూజ కూడా కంప్లీట్ అవ్వకముందే లెగిచిందనమాట. యాక్చువల్గా తులసి మొక్క నేను ఎప్పుడు కూడా కింద పెట్టను, పైన పెడతాను. కాకపోతే ఈరోజు ఎందుకు కింద పెట్టాను అంటే చిన్ను బర్త్డే కాబట్టి కింద పెట్టానండి. ఎందుకు అంటే తను కూడా పూజ చేస్తుంది అని చెప్పైతే పెట్టాను. పూజ కూడా చేసింది. చాలా క్యూట్గా ఉంటాయి ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు అలా వెళ్తూ చూస్తూ ఉండగానే ఉంటాయి అన్నమాట. మధ్య మధ్యలో యాడ్ చేశాను క్లిప్స్. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా?
నా చిన్న తల్లి అయితే లేచిపోయింది. వాళ్ళ అమ్మమ్మ ఇంకా రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చేసింది. సో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూడా విషెస్ చెప్పారు. మీరందరు కూడా వినండి, ఓకే? హ్యాపీ బర్త్డే టు యూ చిన్ను. హ్యాపీ బర్త్డే టు యూ. అయిపోయిందమ్మా. ఇది దీన్ని కేక్ కట్ చేసిందమ్మా. చిన్ను పాడినమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ చిన్ను. హ్యాపీ బర్త్డే టు యూ. క్లాస్ క్లాస్ క్లాస్. చిన్నుని వాళ్ళ అమ్మమ్మ అయితే పట్టుకుంది. అంతలోపలే నేను పూజ అయితే చేసేసాను. నెక్స్ట్ మా చిన్నుకి స్నానం చేయిస్తాము. అది ఏం రాసాము ఏంటి అనేది నేను మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. కాకపోతే ఫస్ట్ తన హ్యాపీనెస్ని అయితే మీరు చూసేయండి. తను ఓన్ వాయిస్తో తనే పాడుకుంటూ ఎంజాయ్ చేసిందనమాట. సో అదంతా కూడా మీరు క్లియర్గా చూడండి. దాన్ని నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకే? అడేమి ఒకసారి హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మకి ఇంకా ఇదో అమ్మకు వద్దులే. దానికి ఏదో ఒకటి పెట్టాలి తలనొప్పి తెలుసా పాట. చాలు చిన్నుకి వాటర్తో ఆడుకోమంటే రోజంతా ఆడుకుంటుంది. అందుకే ఇంకా చాలే అని అయితే చెప్పాను. అది ఏ రాస్తుంది అంటే మా మమ్మీ తనకి నలుగు పిండి అంటారు కదా, సో నలుగు రాస్తుంది అనమాట. శనగపిండి ఇంకా కొంచెం పసుపు పెరుగు ఇవన్నీ మిక్స్ చేసి అయితే బాడీకి రాస్తుంది. ఇవి తినికే కాదండి, మా చిన్నప్పుడు నేను 10th క్లాస్ వరకు కూడా ప్రతి బర్త్డేకి సోప్ పెట్టుకోకుండా ఇదే రాసుకునే వాళ్ళం. ఆఫ్టర్ 10th అంటే ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయాం కాబట్టి మాకు వీలవ్వలేదు. మరి చిన్ను కూడా సేమ్ అదే ఫాలో అవ్వాలి కాబట్టి తినకు కూడా ఆ రోజు అయితే మా అమ్మ నలుగు పెట్టింది. సోప్ ఏమీ పెట్టరు, ఇంకా ఇంతే నలుగుతోనే మొత్తం నీట్గా స్నానం చేయిస్తారనమాట. స్నానం చేయించిన తర్వాత ఇంకా మా చిన్ను కోసమని పాయసం అయితే చేశాను. సో ఇది మన ఇండియన్లోనైతే కంపల్సరీ ఫెస్టివల్స్లో పాయసం అయితే చేసుకుంటారు. సో పాయసం చేసి అయితే ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టి ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇచ్చేసాను. దాని తర్వాత నా చిన్న తల్లి రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను. కాకపోతే తనకి ఇష్టం నేను ఏ రోజు కూడా ఇవ్వను కాబట్టి తన బర్త్డే అని చెప్పి ఈరోజు స్పెసిఫిక్గా దానికైతే ఆ ఛాన్స్ ఇచ్చాను అవి పట్టుకోవడానికి. అవి కూడా నేనేమీ వెలిగించలేదు, మీరేమీ భయపడాల్సిన అవసరం అయితే లేదు, అవన్నీ ఉత్తవే అలా ఇచ్చా అనమాట. తను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి. అది నేను రోజు చేసేవి చూస్తూ ఉంటుంది కాబట్టి తనకి కూడా చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే నేను ఎప్పుడూ ఇవ్వలేదు, ఇంకా సరేలే అని చెప్పి ఈరోజు ఇచ్చాను. మీరే చూసారుగా ఎంత క్యూట్గా చేసిందో. సో మీకు నచ్చిందా మరి మా చిన్ను? మార్నింగ్ సెక్షన్లో ఇలా రెడీ చేసాం మా చిన్నుని. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం అయితే కుదరలేదు, ఎందుకంటే వాళ్ళ డాడీకి కొంచెం పని ఉండి చెప్పి ఇంకా బయటికి వెళ్ళిపోయారు. అతను వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ సెక్షన్లో అయితే మేము టెంపుల్కి వెళ్ళాం. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? అంతే కదా, మరి మీ లైఫ్లో కూడా అంతే ఉండొచ్చు, అనుకున్నవన్నీ జరగవు కదండి. సో వాళ్ళ డాడీ కూడా పాపం ఆ రోజు అయితే లేరు, కానీ ఈవినింగ్ మళ్ళీ చిన్ను కోసమని కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసారనమాట. ఇంకా వచ్చిన తర్వాత మేమందరం కూడా టెంపుల్స్కి వెళ్ళాము. ఇంకా చాలామంది రిలేటివ్స్ వచ్చారు. సో వాళ్ళంతా ఎవరు ఏంటి అనేది అవన్నీ కూడా మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. పన్నీర్ కర్రీ విత్ రైస్ ఇది లంచ్లోకి అయితే ప్రిపేర్ చేసామండి. ఇంకా నైట్కి అయితే వేరే డిషెస్ కూడా చేసాము. సో ఇది మధ్యాహ్నం మా చిన్నని తినిపెట్టి ఇంకా పడుకోబెట్టిన తర్వాత ఈ డెకరేషన్ పార్ట్ అయితే మొత్తం అన్నీ తీసి చూస్తున్నాను అనమాట. కొన్ని అయితే నేను ఆన్లైన్లో కొన్నాను, కొన్ని ఆఫ్లైన్లో కూడా కొన్నాను. మనకి ఎన్నున్నా సరిపోవు కదా, సో అందుకని ఇంకా ఆఫ్లైన్లో కూడా తీసుకున్నాను. జనరల్గా అందరూ బ్లాస్ట్ అయ్యి క్యాండిల్స్ తీసుకుంటారు, కానీ మేము మాత్రం చాలా సింపుల్గా తీసుకున్నాం అనమాట. అవి ఎందుకు అనేది కూడా నేను మీకు చెప్తాను, ఓకేనా? ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. మనం మొబైల్స్ హ్యాండ్లో ఎలా పట్టుకుంటాం, జస్ట్ నేను అలానే పెట్టుకొని జస్ట్ కెమెరా ఆన్ చేశాను, వీడియో వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టు. కాకపోతే ఇంటికి వచ్చి చూసిన తర్వాత నేనైతే చాలా పర్ఫెక్ట్గా తీసానైతే అని అనిపించింది. నాకు నేనే మెచ్చుకున్నా అనమాట. టెంపుల్ కాబట్టి డైరెక్ట్గా తీయలేదు, జస్ట్ బ్యాక్ కెమెరా ఆన్ చేసి అయితే హ్యాండ్లో పట్టుకున్నాను. ఎలా వచ్చిందో మీరే చూసి చెప్పేయండి.
ఓం నమ శివాయ. ఓం ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పుట్టినరోజు చెప్పా కొత్త మడకల అగరవత్త బాలకృష్ణ, బాలకృష్ణ నామదేశ, గాయత్రి, గాయత్రి నామదేశ, సంయుక్త సంయుక్త నామదేశ, కుటుంబానం 111 క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యత్వం, ధర్మార్థ, కామ్య, మోక్ష, పితృవిధ, పురుషార్థ, సిద్ధ్యత్వం, శివనేశ్వర్మ అఘోరేభ్యో గౌరవేభ్యో నిరాజన నమస్కారం మహాదేవ శివో శంకర నమ పార్వతీ శివనేశ్వర. ఓం నమ శివాయ. అద్దరు కళ్ళద్దుకోమ్మ తల్లి. అకాలముచ్చారణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపశోధనం, పాదోదకం పావనం శుభం. అకాలముచ్చారణం, సర్వవ్యాధి నివారణం, హిరణ్యగర్భ సహస్రానం, కిరీటమాణిక్య విరాజమండితం, శివసత్పాద పాదోదకం పావనం శుభం. దీర్ఘాయుష్మాన్ పుస్తకాన్ని ఫలసిద్ధిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, దీర్ఘాయుష్మాన్ దీర్ఘ సుమంగళి భవ. ఓం తెచ్చిమ్మా. నమస్కారం చేసి ఇచ్చాను ఇంకా దాని సార్. చిన్నుకి దేవుళ్ళు అంటే ఎందుకో మరి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కడ ఏది దేవుడు ఫోటో చూసినా, ఏ బొమ్మ చూసినా సరే ఫస్ట్ అయితే నమస్కారం పెట్టుకుంటుంది. వాళ్ళ డాడీకి కూడా చెప్తుంది, చూడండి. అక్కడ ఆంజనేయ స్వామి. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి నేనైతే వాళ్ళని చూసుకోలేదు, మా ఆయన చూసారనమాట. సో వాళ్ళకి వెళ్ళి ఏదో ఒకటి ఇవ్వు అని అయితే చెప్పారు. ఇక్కడ నేను ఎందుకు ఈ వీడియో తీస్తున్నా అంటే వాళ్ళకి ఏదో ఇచ్చామని అయితే నేను తీయట్లేదండి. వాళ్ళు ఎంత నీట్గా మా చిన్నుతో మాట్లాడారు, మా చిన్ను ఎంత మంచిగా రెస్పాన్స్ అయింది అనేది అయితే మీకు చూడడానికైతే ఈ వీడియో అయితే నేను మీకు చూపిస్తున్నా అనమాట. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి. వాళ్ళ కన్వర్జేషన్ ఒకసారి మీరు కూడా వినండి, మీకు నచ్చుతుంది. ఓకేనా? పెద్ద అయితే ఇస్తారన్న 5 రూపాయలు. బర్త్డే అన్ని మంచి మంచి అంగలు దొరుకుతావు, మన కేక్ కట్ చేస్తావు. మేము వస్తామా? మేము వస్తామా? వస్తామా? కేక్ కట్ చేయకపోతామా? వస్తామా? నీళ్ళు ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఆగు. అలా బర్త్డే మా ఇంటి పేదవాళ్ళకి ఇస్తే నీకు పుణ్యం వస్తుంది. నిన్న నేను తిట్టాను, మా ఇంటి ఆశం పోసుకొని బతుకమ్మ చల్లగా ఒకటినా 2 సంవత్సరాలు. 3వ సంవత్సరంకు తమ్ముని వెంట్రా ఇక చాలు. తమ్ముని తీసుకొని బాయ్ చెప్పి మా చిన్న బాయ్. ఉమ్మా మనం మనుషులం, మరి మనందరం కూడా ఒకటే కదా. మీరేమంటారు? నా చిన్నతలతో మాట్లాడిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్కి అయితే అంతులే లేవు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇంకా ఇంటికి వచ్చినప్పటికీ ఇంకో మామయ్య అయితే వచ్చేసారనమాట. ఈ మామయ్యకి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చాలా వీడియోస్లో కూడా చేశాడు నాతో పాటు. సో మా తమ్ముడు ఇంకా తన్ని పట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. ఇంకా చాలామంది వచ్చారు. మెల్లమెల్లగా మీ అందరికి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. నా చిన్న తల్లికి అయితే ఆ ఫ్రాక్ వేసేసి ఇంకా రెడీ చేసేసాం. కాకపోతే ఇంకా పై ఇంటి వాళ్ళు రావడానికి కొంచెం వెయిట్ చేసామన్నమాట. అందుకనే తనకి హెయిర్కి ఇంకేం పెట్టలేదు, పీకేస్తుంది అని చెప్పి జస్ట్ అలా ఫ్రాక్ వేసి అయితే ఉంచాము. ఆ ఫ్రాక్ వేసేటప్పుడు కూడా కొన్ని చుక్కలు అయితే చూపించేసింది. ఇంకా ఉంటుందా లేదా, వీడియో ఎండ్ వరకు ఆ డ్రెస్ ఉంచుకుంటుందా లేదా అని కొంచెం డౌట్ అయితే అనిపించింది. ఎందుకంటే కొంచెం ఎండాకాలం కాబట్టి తనకు కొంచెం వేడి అనిపిస్తుంది కదా బాడీకి. సో అందుకనే కొంచెం టెన్షన్ అయితే ఫీల్ అయ్యాము. చూసారుగా డెకరేషన్ అయితే ఇలా అయింది. మీకు అందులో ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తుందా? కనిపిస్తే కమెంట్ చేయండి. నేను చెప్పకముందే మీకు కనిపిస్తే కనుక కమెంట్ చేయండి. అదేంటో నేను చెప్పేస్తా ఇప్పుడు. అదేంటి అంటే లైట్స్తో మేము అక్కడ 2 అని చెప్పి అయితే సెట్ చేసాము. ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి, ఓకేనా? అది మా తమ్ముడు ఐడియా అనమాట. సో అది చాలా నాకు నచ్చింది ఆ ఐడియా కూడాను. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 అని చెప్పి అయితే లైట్తో అయితే ఉంటుంది. ఇంకా కొంచెం దానికి ఇంకా బ్రైటనింగ్ చేయడానికి
ఒక్కటైతే ఇంకా అక్కడ డిస్కస్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే అనేది లైటింగ్‌తో పెడదాం అని చెప్పి అయితే డిస్కస్ చేస్తున్నారనమాట. సో, అది పెట్టిన తర్వాత ఇంకా వేరే లుక్ అయితే వచ్చింది. ఆ లుక్ కోసం మీరు ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే ఆల్రెడీ అది కూల్ కేక్ కదా! సో, ఆ కూల్ కేక్‌కే ఇంకా టేబుల్‌కి అవన్నీ కూడా సెట్ చేసేసా. ఇంకా క్యాండిల్స్‌తో ఆ చుట్టుపక్కల కూడా డెకరేట్ చేస్తున్నా అనమాట. వాళ్ళేమో ఆ లైటింగ్స్ కోసమని అవన్నీ చూస్తూ ఉన్నారు. ఏంటో ఇంతమంది చుట్టూ ఉండేటప్పుడు మనం డైలీ చేసే పనులు కూడాను కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! మీకు అంతేనా? నేనైతే అంతే అండి. నా చుట్టూ ఇంతమంది చూస్తూ ఉండగా క్యాండిల్స్ కూడా నేను వెలిగించలేకపోతున్నా. ఏంటి అందరిని చూపించేస్తుంది, ఇంకా ఎవరిని ఇంట్రడ్యూస్ చేయట్లేదు అని అనుకుంటున్నారా? కొంచెం ఓపిక పట్టండి. వీడియో వెళ్తూ ఉండగా మీకు అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒక్కొక్కరు కేక్ దగ్గరికి వస్తారు కదా! సో, అప్పుడైతే మీకు క్లియర్‌గా ఉంటదని చెప్పి ఇలా నేను మీకు ఇంట్రడ్యూస్ అయితే చేయట్లేదు. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే కేక్ కటింగ్ కోసం చెప్పా కదండీ! ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకటి సెట్ చేయాలని చెప్పి. సో, అది పెట్టగానే నిజంగా వేరే లుక్ అయితే వచ్చింది. నాకైతే చాలా నచ్చిందనమాట. ఇంకా అది పెట్టిన తర్వాత అయితే మేమైతే స్టార్ట్ చేసేసాం. ఆ లోపలే మా ఆయన ఏమన్నారు అంటే టీవీలో పాట పెడదామని చెప్పి టీవీలో పాట పెట్టేశారు. అంటే హ్యాపీ బర్త్డే పాట అయితే పెట్టారనమాట. సో, దానివల్ల నేను మీకు ఓన్ వాయిస్‌తో హ్యాపీ బర్త్డే మేమందరం కలిసి హ్యాపీగా పాడింది, నా చిన్న తల్లి మాటలు అవన్నీ కూడా నేను మీకు వినిపించలేకపోతున్నా. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఆ ఒరిజినల్ వాయిస్‌లోని కనుక పెడితే అది కాపీరైట్ పడిపోద్ది. సో, అందుకని చెప్పి ఆ ఒరిజినల్ వాయిస్ మొత్తం తీసి నా వాయిస్ ఓవర్తో ఇస్తున్నాం. ఇంకా కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను, మీరు కొంచెం చూసుకోవచ్చు. ఓకేనా? ముందుగా చెప్పా కదా నేను క్యాండిల్స్ కూడా వెలిగించలేకపోతున్నా అని చెప్పి. సో, ఆవిడ మా పై ఫ్లోర్లో ఉండే ఆవిడ అనమాట. సో, ఆవిడ వచ్చి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది చిన్నతో కూడాను. ఇంకా ఆవిడ వచ్చి మొత్తం అవన్నీ వెలిగించారనమాట. వాళ్ళ బ్రదర్ అతను ఒకరు ఉన్నారు కదా, అక్కడ లైట్ సెట్ చేస్తున్నారు. సో, అతను ఆవిడ బ్రదర్ అనమాట. అతను అక్కడ హ్యాపీ బర్త్డే ఆ లైటింగ్ అయితే సెట్ చేశారు. ఇంకా ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే క్యాండిల్స్ కోసం. సో, క్యాండిల్స్ ఏంటంటే అవి కలర్ క్యాండిల్స్ అని చెప్పి అయితే తీసుకున్నాం. అంటే ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క కలర్లో వెలిగిపోయి అని అయితే చెప్పారనమాట. సో, అందుకని తీసుకున్నాం. లుకింగ్ బాగుంటుందని చెప్పి. యాక్చువల్గా అంటే ప్లాస్టిక్ క్యాండిల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ క్యాండిల్స్ ఎందుకు తీసుకున్నాం అంటే మా ఆయన కావాల్సిన నచ్చింది. ఎప్పటి కూడా మేము అవి తీసుకోము. అందుకే సింపుల్గా ఇవి నీట్గా ఉంటాయని చెప్పేసి తీసుకున్నాం. ఇంకా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ చేసేసాం. వీళ్ళందరూ నా కెమెరాకి అయితే అడ్డొస్తున్నారు. ఇంకా నేను మా తమ్ముడికి చెప్పాను, అది చూసుకోరా కెమెరాకి అడ్డొస్తున్నారని చెప్తే ఇంకా డాడీ వాళ్ళందరినీ కూడా సైడ్కి అయితే పంపించారనమాట. అప్పటికి అయినా సరే కెమెరాకి అయితే అడ్డొచ్చేసారు. ఇంకా నేను మా తమ్ముడికి అయితే సైడ్ చేశాను, కొంచెం పైకి ఎత్తి చూపి అని చెప్తే ఇంకా పైకి ఎత్తి అయితే చూపించారనమాట. ఇక్కడ మా చిన్నతల్లికి అయితే ఫస్ట్ ఫోటో సెక్షన్ అయితే అయింది. కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం, మళ్ళీ తర్వాత ఉంటుందో లేదో అని చెప్పేసి.
చిన్ను అయితే చాలా క్యూట్గా మాట్లాడుతుందండి, అందుకనేసి టీవీ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా ఒరిజినల్ వాయిస్లోనే ఉంటుంది, చూసేసేయండి. ఓకేనా? వెయిట్, కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఇంకా అయిపోయిందిలే అని అనుకుంటున్నారా? లేదండి, ఇంకా చాలా ఉంటాయి క్యూట్ మూమెంట్స్. ఇంకా చాలామంది కూడా ఉన్నారు ఇంట్రడ్యూస్ చేయడానికి. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే కనుక. ఓకేనా? షార్ట్స్లో కూడా నేను మీకు చాలా అప్డేట్స్ అయితే ఇస్తాను. సో అవన్నీ చూడాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఓకే? సో వీళ్ళైతే మా పై ఫ్లోర్లో ఉంటారండి. సో ఇంకా చిన్ను బర్త్డే కోసం అయితే చాలా రోజుల నుంచి వాళ్ళే వెయిట్ చేస్తున్నారు. నేను కనిపించిన ప్రతిసారి నాకు అడుగుతూనే ఉంటారు, బర్త్డే ప్లానింగ్ అవుతుందా అని. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళతో గిఫ్ట్ ఇచ్చారు, అది మీరు ఓన్ వాయిస్లోనే వినండి. ఓకే? దగ్గరికి రండి. వెరీ గుడ్. చిన్న గిఫ్ట్ ఫోటో తీసేసి తీసుకోమ్మా. నాకు వస్తుంది రాదు కూడా తెలియదు సార్. కలర్ వేరే చాలా తేడా ఉంది. అమ్మ బాగుందా చిన్న? బాగుంది, చాలా బాగుంది. ఆవిడైతే చాలా తొందరగా అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతారు. ఇంకా చిన్నుతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆవిడ చాలా కంఫర్టబుల్ చేస్తున్నారనమాట. అక్కడ చిన్ను నీటికి నించు అని చెప్పి అవంతా కూడా క్లీన్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ అయితే మా తమ్ముడు వచ్చేసాడు ఆల్రెడీ. తినరా, ఎంత బాగా తినిపిస్తుంది. విక్కీ ఏంటి అంటే ఈ మధ్యలో కొంచెం కేక్స్, డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తున్నాడు అనమాట. సో అందుకని చాలా లైట్గా తిన్నాడు. అది కూడా తిను అని చెప్తేనే తిన్నాడు. దాని తర్వాత కూడా ఓన్లీ హాట్ మాత్రమే తిన్నాడు, స్వీట్స్ అయితే అసలు ఏమీ తినలేదు. దాని నెక్స్ట్ మా బ్రదర్ అయితే వస్తున్నాడు. వీడేంటి అంటే కొంచెం షైనస్ బ్రదర్ అనమాట. సో వాడికి ఏంటంటే చాలా సిగ్గు. నేనైతే కనిపించకూడదు అక్క అని చెప్పాడు. సరేరా నీకు తీయనులే అని చెప్పి వెళ్ళు ఫస్ట్ అని చెప్తే ఇంకా వెళ్ళాడు. అంతే. ఇప్పుడు 3వ సంవత్సరం ఎంటర్ అవుతుంది. లేదు, కేకులు 3 అయిపోయినాయి కదా, అక్కడ ఒకటి ఇక్కడ నేను రాత్రి ఒకటి, అది అలవాటు అయిపోయింది. వాళ్ళు మా కింద ఉండే పిల్లలు అనమాట. సో వాళ్ళని కూడా పిలిచాము. ఇంకా మా మమ్మీ డాడీ ఏంటి అంటే వాళ్ళు అంటే చిన్ను చాలా కంఫర్టబుల్గా కేక్ కట్ చేసుకుంటుంది కదా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. దెన్ నెక్స్ట్ కేక్ కటింగ్ అయినాక చూడండి, ఇగో చెప్పా కదా ఓన్లీ హాటే అని సమోసా తింటున్నాడు అనమాట. కేక్ అయితే అస్సలు ముట్టుకోలేదు వాడు. సో ఆఫ్టర్ పార్టీ అయితే నా డెకరేషన్ ఇలా అయిపోయింది. అప్పటి వరకు ఫ్యాన్ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇంకా ఫ్యాన్లు వేసేసరికి అమ్మయ్య అని అయితే అనిపించింది. ఇంకా బెలూన్స్ అన్నీ పీకిన తర్వాత మా చిన్న తల్లితో అయితే ఇలా ఆడుకున్నాం అనమాట. తనకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఇన్ని బెలూన్స్ ఒకేసారి చూసి చాలా నీట్గా ఆడుకుంది. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తాను. మరి అవన్నీ మీరు చూడాలి అంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నా అప్డేట్స్ అన్నీ మీకు తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. మా పాపకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్, సీ యూ ఆల్.